నమస్తే సార్. నమస్తే అండి. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గెలుస్తాడంట? మాక్సిమం చూసి చంద్రబాబు నాయుడుకి అవకాశాలు లేవండి. జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. అక్కడ వాతావరణ పరిస్థితుల్లో అయినా కానీ, భౌగోళికంగా అయినా కానీ, ఆర్థికంగా అయినా కానీ, రాజకీయంగా అయినా కానీ బలపడేది మాత్రం జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని సంక్షోభాలు అయినా కానీ, ఆటో డ్రైవర్లకు ఏదో వృత్తి అని కానీ, రెండవది మనకి రైతులకు ఏదో వాళ్ళకు కావాల్సిన వృత్తి కానీ, ఇట్లాంటివన్నీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నాడు. కాబట్టి దానివల్ల మనకు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని ఆలోచన అందరు అంటున్నారు. ప్లస్ విశ్లేషణ కూడా అదే చెప్తుంది. అంటే మీకు అనిపించింది ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? అభివృద్ధి ఎక్కడ ఎవరు వచ్చినా అభివృద్ధి చేయలేరండి. ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, డబ్బు లేదు అక్కడ. ఈ రోజు మనం 50 ఏళ్ళ నుంచి డివైడ్ అయింది. ఇది డివైడ్ అయిన తర్వాత తప్పనిసరిగా వాళ్ళు మనము ఏది చేయాలన్నా ఒకటి ఆర్థికంగా ఆడ బలపరచాలా, స్పెషల్ ప్యాకేజీ రావాలా, స్పెషల్ ప్యాకేజీ రాదు, వాళ్ళు ఇవ్వరు. ఈయన ఎప్పుడు చూసినా ఇప్పుడు వీళ్ళు ఏ ఆట ఆడుతున్నారో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ చేస్తానంటున్నారు, తేవడం లేదు. అది నల్లధనం గురించి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఇదంతా గందరగోళ రాజకీయాలు ఇవన్నీ. అది అనమాట. సాధ్యమైనంత వరకు మాక్సిమం జగన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు రావడానికి చంద్రబాబు నాయుడు ఏమొస్తాడండి? చంద్రబాబు నాయుడు పరిస్థితే బాగాలేదు. ఆయనకే మాట సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఏది ఎత్తినా 24 ఏమి 24 అర్థం కాదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో వాళ్ళే సపోర్ట్ చేయరు కదా, మరి జనాలు ఎట్లా సపోర్ట్ చేస్తారు? చూడండి, ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు అని మీరు అనుకుంటున్నారు. అది రాజకీయంగా వాళ్ళు ఏంటంటే ఇవాళ ఎత్తుగడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో వాళ్ళ కాంగ్రెస్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అటు నుంచి కొన్ని ఎమ్మెల్యేలు, ఇటు నుంచి కొన్ని ఎమ్మెల్యేలు తెచ్చుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా చాలా. ఓకే. మరి తెలంగాణలో మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే అయినాయి కదా, మరి ఎంపీ ఎలక్షన్స్ లలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతుంది? తెలంగాణలో మాక్సిమం కాంగ్రెస్ కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది, ఇంకా అమలు చేయలేదు కాబట్టి జనాలు బీఆర్ఎస్ లేదా బీజేపీకే ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు చాలా మంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఆర్థిక మాంద్యం ఏమైనా ఉందా? లేదు కదా. వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తుంది. కానీ ఈ రోజు ఇమీడియట్ గా ఇమ్మంటే మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ దగ్గర చేతులు, వాళ్ళ దగ్గర ఫండ్ ఉంటుంది, ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తారు. అంతే. అన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇవ్వడానికి కూడా. ఎవరికైనా అప్పుడు పరిస్థితుల్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావు, బీజేపీకి లేదా బీఆర్ఎస్ కి వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పటికీ 6 గ్యారంటీలు ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా అభివృద్ధి అయితే ఏం చేయలేదు అంటున్నారు కదా. చూడండి, 6 నెలల్లో పూట మనము 10 ఏళ్ళు ఉన్నారు వాళ్ళు. 10 ఏళ్లలో ఏమైనా చేశారా వాళ్ళు? గ్యాస్ సిలిండర్లు పెంచేశారు 1200 రూపాయలు, 400 రూపాయలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక పీరియడ్ లో 400 రూపాయలకి ఇస్తా అన్నాడు సిలిండర్. 400 500 అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ రోజైనా కానీ వీళ్ళందరూ 500 అనుకుంటున్నారు. దాని సిలిండర్ నే ఒక చిన్న బేస్ మనం చేసుకుంటే మిగతా దాన్ని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఏం చేయగలరు? వారు చేయలేరు. అంటే వాళ్ళ దగ్గర గెలుస్తుందా అంటే ఇక్కడి పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఆర్థికంగా ప్రతిదీ పెరిగిపోవడం వల్ల, ఈ రేటు పెరగడం వల్ల పప్పులు ఉప్పులు చూడండి విపరీతంగా పెరిగిపోయాయి. రెండోది చక్కెర ఏ రోజైనా 42 రూపాయలు మనం చూసామా? పప్పు 150 రూపాయలు, 200 రూపాయలు ఎక్కడైనా చూసామా? మిరపకాయ 200 రూపాయలు, 250 రూపాయలు కేజీ. ఈ రోజు 300 ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఇప్పుడు పెట్రోల్ ఉంది 30 రూపాయలు. పాకిస్తాన్ లో పనికిరాని పాకిస్తాన్, మనకు వెనకబడిన పాకిస్తాన్ లో 30 రూపాయలు 35 రూపాయలు పెట్రోల్ ఇస్తున్నారు. ఈ రోజు 100 రూపాయలన్నా 109 రూపాయలన్నా కొనాల్సిన పరిస్థితి ఏం ఏర్పడుతుంది? గ్యాలన్ వచ్చేసేసి వాళ్ళు ఏది 50 రూపాయల గ్యాలన్ కొంటున్నారు. మరి అట్లాంటిదప్పుడు మనం ఇవ్వడానికి అవకాశం ఉందే. ఎందుకు ఇవ్వరు? మన వాళ్ళు ట్యాక్సులు, జిఎస్టీలు పెరుగుతున్నాయి. జిఎస్టీ పెట్టి జిఎస్టీ వల్ల ఇట్లాంటివన్నీ రెండు ట్యాక్సులు కట్టేసేసి అంటే జనాలు మాత్రం అట్లా మాట్లాడుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి మీరు అంటున్నారు. నేను అనడం కదండి, జనాలు అందరూ అంటున్నారు. అంతే, జనాలు అందరూ అంటున్నారు. 400 300 అంటున్నారు. కానీ 400 300 కాదు, 200 రావడమో మహా గొప్ప అనిపిస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.